హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే నేను అదే చెప్తున్నాను, హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అని చెప్తున్నాను. ఏం చేస్తున్నాం ఈరోజు అంటే, మేమైతే మా చిన్న బాబు అయితే మస్తు అల్లరి చేస్తాడు. ఆయన కోసం అయితే సమోసా అయితే వేస్తాను. సమోసా చేయడానికి కారణం ఏంటిదంటే, మేమైతే మా ఇంటి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే వచ్చాము. ఇవాళ వస్తుంటే దారిలో సమోసా బేకరీ అయితే అవుపడ్డది అని ఆయన అది దాటిన తర్వాత నాకు సమోసా కావాలని అల్లరి చేస్తాడు. చాలా దూరం వచ్చినాం మేము, మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే మస్తు టైం పడుతుంది. ఎందుకని చెప్పేసి ఇంటి వెనక్కి వేసిస్తాం లేనాని అని వాళ్ళ డాడీ అయితే ఏదో బుదరకిచ్చిండు అట్లా. ఇక ఇంటికి వచ్చినాక మాట ఇచ్చినాక తప్పదు కదా, మర్చిపోయిండేమో అని మేమైతే ఎవరి పనిలో వాళ్ళమే నిమగ్నమై ఉన్నాము. అయితే ఏమైందంటే, లేచి మరీ ఆయన పడుకున్నాడు, లేచి మరీ నాకు సమోసా కావాలి ఇప్పుడు చేస్తారా లేక కొనిస్తారా అని అయితే మస్తు అల్లరి అయితే చేస్తాడు. ఎట్లాగూ అన్నమాట తప్పదు అని ఆయన అల్లరి చేస్తాం ఆ టార్చర్ భరించలేము, అట్లుంటుంది అన్నట్టు అల్లరి. మళ్ళీ నేను చేస్తాను వాళ్ళ డాడీ చేస్తా అన్నాడు. ఒక 10 రూపాయలు పెట్టి సమోసా చేస్తే అయిపోవు కదా, ఎందుకు ఇంత బాధ అని చెప్పినా కూడా వినలేదు. అయినా ఇక నేను కూడా సగం హెల్ప్ చేసిన. ఏంటిదంటే ఆలుగడ్డలు ఉడకబెట్టడము, పిండి విసికియడము, అట్లాగే కూర పోకేయడము, సమోసాలు కాలవడం అయితే నేనైతే చేసిన. సమోసా నాకు చేయడం అంటే అది ఎట్లా యాంగిల్స్ మలవడం రాదు. ఆ సమోసా యాంగిల్స్ మలవడము అవన్నీ మా ఆయన అయితే చేసిండు. ఇక సమోసా చేసేటప్పుడు యాంగిల్స్ మంచిగా వస్తున్నాయి కదా, సమోసాలాగా ఉండేది. నేనైతే ఎక్కువ శాతం అయితే బయట ఫుడ్స్ కంటే ఇంట్లో చేయడమే ఎక్కువ ప్రిపరేషన్ ఇస్తాను. ఎందుకంటే బయట ఫుడ్స్ ఏ ఆయిల్స్ తోటి చేస్తారు అనేది మనకు తెలియదు కాబట్టి, ఎక్కువ శాతం మా ఆయన బిర్యానీ తెమ్మన్నా కూడా ఇంట్లోనే చేసుకొని తినుల్లి అంటాడు తప్ప, కానీ బయటనైతే అస్సలు తేడు. అట్లాగే ఈ నూడిల్స్ కూడా నేను వాళ్ళకి ఎప్పుడు తినబుద్ధి అయితే అప్పుడు ఏదో ఒకటి స్నాక్స్ లెక్క వేసిస్తూనే ఉండాలి. 100%కి అయితే 70% మాత్రం ఇంట్లోనే చేసుకొని తినాలి. ఎప్పుడో మాకు ఎటన్నా ఊరికి వెళ్ళినప్పుడు, ఎటన్నా సిటీకి వెళ్ళినప్పుడు మాత్రమే బయట తినడం అయితే జరుగుతుంది. ఇక ఇంట్లో ఉన్నప్పుడు తినాలనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఇంట్లోనే చేసుకోవాలి, అట్లుంటుంది అన్నట్టు మాది. ఎవరి టార్చర్ అయినా భరించగలం, కానీ మా ఇంట్లో మా చిన్నోని టార్చర్ అయితే అస్సలు భరించలేము. ఆయనకి ఏది కావాలంటే అప్పుడు అది ఖచ్చితంగా రావాలి, లేకపోతే మాత్రము అసలు అల్లరి చేయడం అంటే బీభత్సమైన అల్లరి చేస్తాడు. ఏడవడం స్టార్ట్ చేస్తే మాత్రం ఊరుకోడు, అసలు అట్లుంటుంది అన్నట్టు. ఆయన టార్చర్ భరించలేక మాకైతే చేద్దామన్న ఓపిక లేకున్నా కూడా చేసినామన్నట్టు. ఇక చేసినాక ఆయన ఒక్కడే తినడు కదా, అందరం మనిషికొకటి కూడా తిన్నాము. ఇక సమోసా వేస్తున్నాం కదా, మేమైతే సమోసాలో ఎట్లా చేసుకుంటారు ఏంటిది అనేది, అందులో వేసే ఇంగ్రీడియంట్స్ ఏంటివో కూడా చెప్తాను చూడండి. అయితే ఫస్ట్ అయితే సమోసా వేసుకునే ముందు అయితే మంచిగా మెత్తగా పిండి అయితే అసలు మేము చేసిన పొరపాటు ఏంటంటే గోధుమ పిండి కలుపుకున్నాము. కాకపోతే మా ఇంట్లో ప్రస్తుతానికైతే మైదా పిండి లేదు. మైదా పిండితో చేసుకుంటే మంచిగా వస్తాయి అట. ఇంకా మేము మైదా పిండి పిల్లలకు కొంచెం అరగదని అయితే మేమైతే మైదా పిండి అయితే వాడలేదు. అయితే మైదా పిండి కలుపుకోవాలి సమోసాలకైతే. మేమైతే గోధుమ పిండి అయితే కలుపుకున్నాం. గోధుమ పిండి కొంచెం మెత్తగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే అట్లా పెట్టాలి, ఎందుకంటే మెత్తగా ఇస్తాయి. ఇంకా మళ్ళీ తర్వాత ఆలుగడ్డలు కూడా మంచిగా ఉడికించుకొని మెత్తగా ఇట్లా చిన్న చిన్న ముక్కలు లెక్క నేను వీడియోలో చూపెట్టిన లెక్క మాత్రం చేసుకోవాలి. బాగా మెత్తగా కాకుండా కొంచెం ముక్కలు లాగానే ఉండాలి. కొంచెం ఉల్లిగడ్డలు, అట్లాగే పచ్చిమిరపకాయలు, మనకి ఇంట్లో ఏ ఐటమ్స్ ఉంటే అది వేసుకోవచ్చు. ఇక సమోసాలు చేసేటప్పుడు అయితే చపాతీ మాదిరిగానే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత డబ్బాకారంలో కట్ చేసుకొని పెనం మీద దూరగా కాల్చుకోవాలి. మరి చపాతీలాగా కాల్చుకుంటే మాత్రం సమోసా అనేది రాదు, ఎందుకంటే అది చపాతీ అయిపోతుంది కాబట్టి సమోసా కాదు. మళ్ళీ మనము అందులో స్టఫ్ వేసేటప్పుడు కూడా మంచిగా అతుకదు అన్నట్టు, ఇట్లా సమోసా లాగా. ఇక నేనైతే ఇటు పక్కకు మంచిగా పోపు అయితే వేస్తున్నా. ఆలుగడ్డ, అట్లాగే ఉల్లిపాయ ముక్కలు అవన్నీ మంచిగా వేయింపుకోవాలి. మంచిగా వేయింపుకున్న తర్వాత ఇప్పుడు చేస్తున్న సమోసా మాదిరిగా తిప్పుకొని అందులో స్టఫ్ అయితే పెట్టుకోవాలి. ఇక సమోసాలు చేయాలనుకునే వాళ్ళైతే ఒక 10 నిమిషాల ముందే ఈ స్టఫ్ అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి, ఎందుకంటే అది చేయడం ఇది చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నట్టు. మేము ఏదో అప్పుడు అనుకోకుండా చేయడం అయితే అయింది, ఎందుకంటే మనం అప్పటికప్పుడు చేసుకుంటే మాత్రము మనం అందులో స్టఫ్ పెట్టేటప్పుడు కొంచెం కాలుతుంది, ఇబ్బంది ఉంటుంది. అందుకనే కొంచెం 10 నిమిషాల ముందు చేసుకొని పెట్టుకుంటే మాత్రము స్టఫ్ సమోసాలో పెట్టే ముందు అది వేడిగా ఉండకుండా మంచిగా ఉంటుంది, చల్లగా ఉండి మనం ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఏదైనా కానీ మనం అనుకోకుండా చేస్తేనే అదైతే మస్తు అనిపిస్తుంది. ఏంటిదంటే నేను చెప్పేది ఏంటిదంటే, మేమైతే సమోసా ఖచ్చితంగా చేద్దాం అనేది అస్సలు అనుకోలేదు. ఇక చేయాలనుకున్నాం కాబట్టి
అప్పటికప్పుడు ఇక అన్నీ వేసి ఆగమాగం వేసిన కూరలు ఆగమాగం చేసినవి మంచిగా ఉంటాయట కదా. మేము కూడా చేసింది మస్తు ఉన్నది, అసలు సూపర్ ఉన్నది. ఇక మంచిగా అనిపించింది అసలు ఇట్లా అప్పటికప్పుడు వేసుకొని అయితే ఇంట్లో తినడం. సమోసా చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఓపికనైతే ఉండాలి. ఓపిక లేనిది ఆ సమోసానైతే రాదు, ఆ యాంగిల్స్లో రానే రాదు అసలు. అవి మనము ఏదైనా తినాలనిపిస్తే మాత్రం కొంచెం ఓపికనే ఉండాలి. ఇంట్లో ఏదైనా స్నాక్స్ వేసుకోనికైతే ఇక మేమైతే కొంచెం ఓపికతోటే మంచిగా చేసినాము. ఇక సూపర్ టేస్టీగా ఉన్నది అసలు, మేము అనుకోకుండా చేసినాం కాబట్టి. అసలైన ఘట్టం రానే వచ్చింది. ఏంటిదంటే మేము చేసిన పొరపాటు ఏంటంటే సమోసాను ఇంకా కొంచెం అటేసి ఇటు పెనం మీద ఇటు తీయడం అయితే కాకపోతే ఇంకొంచెం ఎక్కువ కాలింది, చపాతీలాగా కాలింది అది. ఇక స్టఫ్ అందులో పెట్టినాక దానికి అతకడం అయితే వస్తలేదు. ఇక కొంచెం పిండిలో నీళ్లు పోసి మా ఆయననైతే మంచిగా సమోసా షేప్ రావాలని అతికించిండు. ఎట్లాగో అలాగా తిప్పల పడైతే మేమైతే సమోసానైతే జయించినాం అన్నట్టు. ఎట్లా అంటే మస్తు హ్యాపీ అనిపించింది. సమోసా యాంగిల్ రావాలంటే కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. సమోసా మంచిగా వచ్చింది అని అనగానే మా చిన్న అబ్బాయి అయితే ఉరికొచ్చి నాకు ఇవ్వండి ఫస్ట్ నాకు ఇయ్యి, నాకు ఇచ్చిన తర్వాతనే మీరు తినండి అని వచ్చి అల్లరి చేస్తాడు అసలు ఆయన. నేనన్నా మనిషికి ఒకటి వస్తుంది కాబట్టి నువ్వు ఫస్ట్ తినద్దు, అందరికీ మనిషికి ఒకటి తిన్న తర్వాత నీకు ఎక్స్ట్రా అయితే ఇస్తామని చెప్పిన. పాపం చెప్పినాక అట్నే ఉన్నాడు. ఇక మా ఆయననైతే మంచిగా స్టఫ్ అయితే అలా పెడతాడు, మంచిగా ఇట్లా మలుస్తాడు. మేమైతే సమోసా చేసుకోక చాలా రోజులు అవుతుంది కాబట్టి వస్తుందో రాదో అన్న డౌట్ తోటి అయితే మేమైతే చేసినాం అన్నట్టు. ఇక కొన్ని అతకలేదు, ఇట్లా స్టఫ్ లోపల పెట్టినాక సమోసా యాంగిల్ చేసిన తర్వాత నీళ్ళు పిండి అలా కలిపి పెట్టినాం కానీ కొన్ని అతకనికి రాలేదు అలా. అయితే నూనెలో వేసినాక విడిపోతేమో భయం అనిపించింది, అయినా ఏం కాలేదు అసలు. ఎప్పుడు ఒకటో రెండో మాత్రమే అట్లా విడిపోయినాయి, అయినా ఏం పర్లేదు. మంచిగా తీసుకొని అయితే మంచిగా సూపర్ అనిపించింది అసలు మాకైతే. సమోసా చేయనీకైతే మాకు గంటకు ఎక్కువనే పట్టింది టైము. అవి తిననీకి మాత్రం ఒక 10 నిమిషాలలోనే అన్ని ఖతం చేసేసినాము. అట్లున్నది అన్నట్టు. ప్రాసెసింగ్ అంటేనేమో 1-2 గంటల టైం పడుతుంది, తిననీకైతే 5-10 నిమిషాలలోనే అయిపోతుంది. అట్లుంటుంది అన్నమాట. ఇక నేను స్టార్ట్ చేసిండు మా చిన్నోడు, నాకివ్వు అని. ఆల్రెడీ ఒకటి ఇచ్చిన తర్వాత తిని వావ్ సూపర్ ఉంది ఎప్పుడు ఇంట్లోనే వేసుకొని తినాలి, బయటికి తినద్దు అంటాడు. అంటే మరి నువ్వు బయటికి తినద్దు అంటావు కదా, మరి బయట నుంచి వచ్చినప్పుడు ఎందుకు అడిగినావు, నువ్వు బయటికి తినాలి, బయట సమోసా అని ఎందుకు అన్నావు అని అంటే, మీరు ఇంట్లో చేయరని తెలియదు మమ్మీ నాకు, అందుకే నేను అన్నా అంటాడు. ఆయన డైలాగులు వింటే మాత్రం మస్తు నవ్వొస్తుంది అసలు. ఆయన సిచ్యువేషన్ బట్టి మాట్లాడతాడు అన్నట్టు, అట్లుంటుంది ఆయనతోటి. మనం ఎట్లా చేసినా కూడా బేకరీ స్టైల్ సమోసా లాగానైతే రాదు. ఎందుకంటే వాళ్ళన్నీ మసాలాలు వేస్తారు కాబట్టి మస్తు ఘాటుగా ఉంటుంది, ప్లస్ కారం ఉంటుంది. మనం ఇంట్లో వేసుకుంటే మన ఇష్టం ఉన్నట్టు మనం ఎంత కావాల్సింటే అంత మసాలాలు కారం అయితే వేసుకోవచ్చు. ఇక బయట చేస్తే ఒక్కొక్కసారి బయటది ఎప్పుడన్నా ఒకసారి మాత్రం కొంచెం కడుపులో మంట కూడా మండినట్టు వస్తుంది, అంత ఘాటు ఉంటుంది, అంత కారం మసాలాలు ఉంటాయి. కాబట్టి మనం ఎక్కువ శాతం మాత్రం ఇంట్లోనే చేసుకోనికైతే ట్రై చేయాలి, నా ఉద్దేశం అది. సమోసాలు కాల్చేటప్పుడు అయితే ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, ఏంటిదంటే ఆయిల్ అనేది అసలు మీడియం సైజులో పెట్టుకొనే చేయాలి. బాగా హీట్ అయితే మాత్రము ఇట్లా మాడిపోతాయి. ఎందుకంటే మా బాబు అల్లరి చేస్తాడు, ఫాస్ట్ కావాలని అయితే ఎక్కువ హీట్లో నేను హీట్లో పెడితే ఫస్ట్ టైం వేయంగానే అన్నీ మాడిపోయినాయి అసలు. ఇక అందుకని మీడియం సైజులో పెట్టుకొని అయితే ఖచ్చితంగా అట్నే చేయాలి, టేస్టీగా ఉంటాయి అన్నట్టు, మంచిగా వస్తాయి. సమోసాలు అయితే చేయడం అయిపోయింది. ఇక మా చిన్న అబ్బాయి అయితే తినక ముందుకే సూపర్ అంటాడు, అంటే వాటిని చూస్తేనే నోరు ఊరుతుంది అన్నట్టు ఆయన మ్యాటరు. ఇక మా పెద్ద అబ్బాయి కూడా కొంచెం తిన్నాడు, కొంచెం తినగానే బాగున్నాయమ్మా అంటాడు. ఇంకా మాకు కూడా బాగానే అనిపించింది, మస్తు ఉన్నాయి అసలు చెప్పాలంటే. ఏమో కానీ సూపర్ ఉన్నాయని అంటారు. వీటిపైన సమోసా అయితే తింటాను. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మైదా పిండి అయితే మస్తు వచ్చింది, గోధుమ రొట్టెలు అయినా టేస్ట్ వస్తుందట. అడ్డీల బుడ్డి మంచిగానే ఉన్నది. బాగా లైక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.